ఆర్జీవన్ ఏరియాలోని ఓసీ5 అనుకున్న దానికంటే 6 రోజుల ముందుగానే లక్ష్య ఛేదనను సాధించింది. ఉద్యోగుల సమిష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఉద్యోగులకు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే ఓసీ5 మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అత్యధిక ఉత్పాదకత సాధించడం జరిగిందన్నారు. 30 లక్షల టన్నులకు గాను 34,25,895 అదనంగా సాధించి 116% ఉత్పత్తిని లక్ష్యానికి 6 రోజుల ముందుగానే చేరుకోవడం జరిగిందని తెలిపారు. రవాణాలో ఇప్పటి వరకు రోజుకు 10 లేదా 12 టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేసేదని, ఈ నెల 25న అత్యధికంగా రవాణా 16,119 టన్నులు బొగ్గు రవాణా చేయడంలో సఫలీకృతమై సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించిన ఓసీపీ5 అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, మహిళా కార్మికులు, సూపర్వైజర్, స్టాఫ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, డీజీఎం రామస్వామి, మేనేజర్ అనిల్ గాబలే, గని యాక్టింగ్ మేనేజర్ గంధం రాములకు జీఎం చింతల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఉద్యోగులందరూ రక్షణతో విధులు నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఆర్జీవన్ ఏరియాకి ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 43.80 లక్షలు. దాంట్లో భాగంగా జీడీకే5 ఓసీకి 30 లక్షలుగా టార్గెట్ నిర్దేశించడం జరిగింది. దానికి గాను నిన్నటి వరకు 34,25,000 టన్నులు సాధించారు. సుమారు 116% సాధించారు. 3 అండర్గ్రౌండ్ మైన్స్ జీడీకే1 70%, జీడీకే2 77 మరియు జీడీకే11 70% సాధించారు. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైన్ 116% సాధించడం వల్ల ఆ మైన్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తి తగ్గిందో వాటిని అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్ పూడ్చడం జరిగింది. దానివల్ల మనం నిన్నటి వరకు ఏరియాకు నిర్దేశించే లక్ష్యం 43.8 లక్షలు ఒక వారం రోజుల ముందే సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవన్లో ఏరియాలో పనిచేస్తున్న అందరు ఉద్యోగస్తులు, అధికారులు, ముఖ్యంగా యూనియన్ నాయకులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరియు ఇన్ పర్టికులర్గా ఓసీ5 ఉద్యోగస్తులందరూ, పిఓ గారు, మేనేజర్ గారు, ఇతర అందరు ఉద్యోగస్తులు, ముఖ్యంగా యూనియన్ నాయకులు నిర్దేశించే లక్ష్యం 30 లక్షలు అయితే 34,25,000 టన్నులు సాధించారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తిగా పనిచేసి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం కూడా, వచ్చే ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి కూడా సేమ్ 43.8 లక్షలుగా టార్గెట్ పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మన ఏరియాకు నిర్దేశించే లక్ష్యాన్ని ముందుగానే సాధించాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాణ్యత ప్రమాణాలను ఏదైతే మైన్కి నిర్దేశించిన గ్రేడ్ మెయింటైన్ చేస్తూ, రక్షణతో పనిచేస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే విధంగా పనిచేసి మన ఏరియాను అభివృద్ధి పదంలో నడిపించాలని అందరు అధికారులకు మరియు అందరు ఉద్యోగస్తులకు, యూనియన్ నాయకులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, అధికారులు మరియు ఉద్యోగస్తుల మధ్య చాలా చక్కటి సమన్వయాన్ని కనపరిచిన యూనియన్ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.